ఈ రాత్రికైనా చిరుత చిక్కేనా? 3 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఈ రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలను చేపట్టారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లను ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్న ఆనవాళ్లు కనబడలేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన్ చెరువు, కడియం ప్రాంతాలలో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. ఓకే, నిన్న ఇక్కడ మన కడియపులంక, బురిలంక, అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గర గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తుంది. సో దాన్ని రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొలది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటిని కూడా పహారా గాయటం, రాత్రి ఎట్ పరిస్థితులను దాని యొక్క కదలకు మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది, ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం. మొత్తం ప్రస్తుతం ఒక 20 కెమెరాలు ఏర్పాటు చేసాం. అలాగే సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక 4 తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అదేవిధంగా ట్రాప్ కేజీలు 2 వచ్చినాయి, ఇంకొక 6 ఉన్నాయి రాజమండ్రిలో. పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. 60 మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు కడియపులంక గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ కడియం మండల ఎంపీపీ గారు, గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో ఏంటంటే కొద్దిగా కామ్గా ఉండాలి, ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది. రోడ్ల మీద తిరగొద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలను అసలు బయట విడవద్దు. ఒకవేళ అత్యవసరమే ఏదైనా పని బయటకు రావాల్సిన పని పడితే 2-3 కలిసి రండి, ఒంటరిగా తిరగొద్దు. తిరిగే వాళ్ళు కూడా చేతిలో కర్ర, టార్చ్ తోటి తిరగవలసిందో కోరుతుంది. 60 మంది స్టాఫ్ మొత్తం అండి కాకినాడ డివిజను, రాజమండ్రి డివిజను, కోనసీమ డివిజను, 3 డివిజన్ నుంచి కూడా 60 మంది స్టాఫ్ పనిచేస్తారు. ఏబిఓ టు డిఎఫ్ఓ అండి. అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, డిఎఫ్ఓ, ప్రొటెక్షన్ హెల్పర్స్ అందరూ 60 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. ఇదే పని మీద ఉన్నారు గత 25 రోజుల నుంచి కూడా. ఎవరు దీని మీద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చునేమో, కానీ తప్పనిసరిగా ప్రజలెవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాన్ని క్షేమంగా బంధించగలగాలనే నమ్మకంతో ఉన్నాం మనం.